ఇక నేను ఎక్కువ చెప్పను సారు. ఈ ముఖ్యమంత్రివాడు దబ్బుక్కున్న తులం బంగారం ఇచ్చినా దాన్ని నమ్మి జేబులో పెట్టుకుంటూ వాళ్ళు అయితే లేరు ఎవ్వరు. తల్లి ఇది ఏం గిల్టుందో ఇది ఏం పాడైందో అని చెప్పి వాడు దూపిపోతారు తప్ప నమ్మి జేబులో పెట్టుకోవాలి అయితే ఎవడు పోడు అని ఒక పెద్దమని చెప్పిన మాట. అంటే ఈ ప్రభుత్వం పైన గంత విశ్వాసం ఉంది ప్రజలకి. ఒక దిక్కు కోర్టులో నడుస్తుంది. కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది 42% రిజర్వేషన్ అనేది ఇంపాసిబుల్ అనే సంగతి 1కి 10 సార్లు ఇప్పటికీ నిరూపితమైంది ఈ దేశంలో. 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప 9th షెడ్యూల్లో చేర్చడానికి కావాల్సిన ప్రయత్నాన్ని వీళ్ళు ఎక్కడ కూడా కొనసాగించలే. ఇదే ముఖ్యమంత్రి ఇప్పటికి అనేక సార్లు నాలుక మడతేసిండు. చివరికి ఢిల్లీలో అందరిని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని 1 గంట ఈయన కూడా కూర్చొని మధ్యన లంచ్ చేసి వచ్చి నిరాహార దీక్ష కొనసాగించి ఆడ ప్రకటించి వచ్చింది ఏంటిది, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాకనే వస్తాయి, ఎప్పటిదాకా మీరు ఆశ కోరి అని చెప్పొచ్చు.